హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్నవారికి మాత్రమే తెలుసు. గౌరవం, ప్రేమ, స్నేహం ఇవి భిక్షగా అడుక్కునేవి కాదు. మనం నచ్చి మనల్ని మెచ్చి వాటంతట అవే మన దరికి రావాలి. అప్పుడే మనకు విలువ. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తొచ్చేది తోడబుట్టిన వాళ్ళే. ఆస్తుల కోసం, డబ్బు కోసం బంధాలను దూరం చేసుకోవద్దు. చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్లకు సాటి రారు. ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇమ్మని బ్రతిమిలాడుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా ఉండడమే మంచిది. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. ప్రేమించిన వాడి కోసం కుటుంబాన్ని వదిలేస్తే ఎప్పటికైనా వస్తారన్న నమ్మకం ఉంటుంది. కానీ కుటుంబం కోసం ప్రేమించిన వారిని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే జీవితంలో కలవలేరు. అందరూ ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం నేర్చుకో. ఎవరు నీ నుండి దానిని దూరం చెయ్యలేరు. కోపం, ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండదు. ప్రస్తుతం సమాజమంతా నటనతోనే ముడిపడి ఉంది. అలాంటి వారికే రోజులు బాగా కలిసి వస్తున్నాయి. అదేంటో మరి. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తిరిగి ఏకమై పయనాన్ని సాగించే బంధమే స్నేహబంధం. జీవితం పుస్తకం వంటిది. రాసిన పేజీని చించలేము, రాయని పేజీని చదవలేము. అందుకే ఏ రోజుకా రోజు ప్రతి పేజీని అందంగా రాసుకోవాలి. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడకు. ఎందుకంటే తెల్ల కాగితం మీద చిన్న నల్ల మరకని మాత్రమే చూసే ఈ సమాజం నీలో మంచితనాన్ని ఎప్పటికీ చూడలేదు. బంధాలు ఎలా ఉండాలి అంటే చెప్పే చనువు, అడిగే చొరవ ఉండాలి. అదే మన అనుకున్న నిజమైన బంధం. గడియారం మనదే, కానీ టైం మనది కాదు. ఏ క్షణంలో ఏమి జరుగుతుంది ఎవ్వరికీ తెలియదు. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మనం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ ఎంతకాలం మనకు తోడుగా ఉంటుందో తెలియదు. కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ మాత్రం మన మరణం వరకు తోడుగా ఉంటుంది. పరిస్థితులు అనేవి అనుభవించే వారికి ఒకలాగా, చూసేవారికి మరొకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత నొప్పి చూసేవారికి ఉండదు. ముళ్ళు ఉన్న మొక్కకి నువ్వు ఎంత నీళ్లు పోసినా వాటి స్వభావం
మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వంకర బుద్ధి మాత్రం మారదు. విలువ అనేది మనం డబ్బుతో కొనగలిగేది కాదు, నోటి మాటతో సంపాదించుకునేది. మన ప్రవర్తనను బట్టి మనకు ఇచ్చే గౌరవం. మనకు మనమే చేసుకునే పెద్ద మోసం ఏంటంటే, వాళ్ళు సరిగా లేరు అని మనకు తెలిసినా ఈరోజు కాకపోతే రేపు మారుతారు అనుకుంటాం కదా, అదే మనం చేసే పెద్ద తప్పు. దూరంగా ఉంటే మర్చిపోతారు అని చాలామంది అనుకుంటారు. కానీ దూరం ఎక్కువ అయ్యే కొద్దీ ప్రేమ విలువ పెరిగిపోతుంది. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడేగా దగ్గరతనం విలువ తెలిసేది. నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు. కానీ నీకంటే నేను తక్కువేం కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఎంత బాగా చూసుకుంటున్నా భార్యకు భర్త పంచే ప్రేమకు ఏదీ సాటి రాదు. భర్త తోడు ఉంటే ఎంతటి కష్టాన్నైనా సులువుగా దాటగలదు. అందనిది కళ, అందలేనిది ఊహ, తీర్చలేనిది కోరిక, తిరిగి రానిది గతం, విడదీయలేనిది బంధం, మర్చిపోలేనిది జ్ఞాపకం, ఏదీ శాశ్వతం కానిదే జీవితం. మనిషి బలానికి బలహీనతకు కారణం బంధం. బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడతాడు. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో తక్షణమే బంధాల నుండి విముక్తుడు అవుతాడు. ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు, ఓపిక లేనివాడు గెలవడం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు. కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయా? అయితే అర్థం త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని. విజయానికి ముందు నీ ఓర్పుకి కాలం పరీక్ష పెడుతుంది. ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళని వదిలేస్తాం, లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం. నిజానిజాలను తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు, వంచాలనుకున్నవాడు వినయం నటిస్తాడు. కానీ నిజాయితీగా ఉండేవాడు పొగరుగానే ఉంటాడు, నీకు నచ్చినా నచ్చకపోయినా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.